కదా అని చెప్పి మనవాడు సొల్లు కార్చుకున్నాడు, పిల్ల బాగుంది కదా అని చెప్పి. ఆ అమ్మాయి ఏం చేసింది, ఒక్కొక్కటి బట్టలు ఇప్పేయడం మొదలెట్టింది. ఇప్పేస్తుంది కదా అని తేడా వచ్చి కాలు కట్ చేశాడా, లేదు. కళ్ళప్పు చెప్పాం కదా అప్పటికే సొల్లు కారుతుందని చెప్పి కళ్ళప్పు చెప్పి చూస్తూ ఉన్నాడు. ఆ పిల్ల తెలివిగా ఏం చేసిందో తెలుసు కదా, మీకు అర్థమైపోయి ఉంటుంది. మొత్తం కాలు కటింగ్ చేసిందండి. మనవాడు కూడా దొరికిపోయాడు. వెంటనే వాళ్ళకి ఇదే వ్యాపారం, ఇదే ప్రొఫెషన్స్, వాళ్ళ తప్పే ఉంది, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. సో వెంటనే మళ్ళీ ఆ వీడియో పంపించి డబ్బులు ఏమన్నా ఇస్తావా ఇవ్వవా మొదలుపెట్టింది. 1,00,000 నుంచి బేరం ఆడింది. వీడు పాపం ఒక 20,000 ఇచ్చాడు, మళ్ళీ ఒక 10,000 ఇచ్చాడు. మళ్ళీ అడుగుతుంటే ఇంక ఏం చేయలేక పోలీసుల దగ్గరికి వెళ్తే అప్పుడు విషయం బయటకు వచ్చింది. మనలో చాలామంది ఉన్నారు పోలీసుల దగ్గరికి వెళ్ళని వాళ్ళు, లిఫ్ట్ చేసిన వాళ్ళు, బాధపడిన వాళ్ళు. అసలు ఎందుకు ఈ గొడవ? వాట్సాప్ వీడియో కాల్ వస్తే అసలు లిఫ్ట్ చేయొద్దు అని చెప్తాను. 2, లిఫ్ట్ చేసినా మీ కెమెరా ఆఫ్ చేసుకోండి అంటాను. మీకు ఎప్పుడైనా కాల్ వచ్చిందా, ఇబ్బంది పడ్డారా, వెంటనే 1930కి ఫోన్ చేయండి.